మీ అందరికీ కూడా నా నమస్కారాలు. మొట్టమొదటిగా కూచిపూడి నాట్యం అంతర్జాతీయ స్థాయిని అందుకుంది అనుకోవటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ స్థాయిని అందుకున్న కూచిపూడి నాట్యాన్ని నిలబెట్టడానికి చేయూతనిచ్చేవాళ్ళు లేకపోతే చాలా కష్టం. చేయూత ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ఆనంద్ గారు అప్పుడే 3వసారి ఇది అంతర్జాతీయ కూచిపూడి నాట్య మహోత్సవం మొదటగా కాలిఫోర్నియాలో, తర్వాత 2010లో ఇక్కడే, ఇప్పుడు ఇక్కడ అంటే 3వసారి చేస్తున్నారు. ఎక్కడో అమెరికా నుంచి వచ్చి మన తెలుగువారి మీద మమకారంతో, కూచిపూడి నాట్యం మీద మమకారంతో, కళాకారుల మీద మమకారంతో కూచిపూడి నాట్యాన్ని నిలబెట్టాలనే తాపత్రయంతో రావే లేదు పోవే లేదు, రాయితాకి పోర్ల పడను లేదు, ఉన్నదున్నట్లుగా లేనిది లేనట్లుగా చెప్పుకురావే సత్యభామా. రావే దక్కక మాయలాడి వినవే, రాడా ప్రాణేశ్వరుడు ఈవేళ ఏ సతి గూడేనో, ఎవరి కోర్కీడేర్చెనో అకట నీవెందైనను వాణి చూచితివటే, నీవే పత్రేక్షణ నీవెందైనను వాణి చూచితివటే, వాణి చూచితివటే. నీ నాథు నామధేయము అమ్మా సత్యభామ, నీ నాథు నామధేయము వేవేగమెదెల్పుమా. ఇప్పుడే వాణిని నేనేగి తోడి తెచ్చద మీ నాకుని తగమనితో మేలుకమా. ఓ సత్యభామ ఏమందువమా, ఓ సత్యభామ ఏమందువమా. కలువరేకుల నేలు కన్నులు కలుకు చేకుల తలిరు బోనిరు, కలువరేకుల నేలు కన్నులు కలుకు చేకుల తలిరు బోనిరు, వలపు తలపుల నిన్ను మించిన వాణి పేరెదు వేగదెల్పుమ. వలపు తలపుల నిన్ను మించిన వాణి పేరెదు వేగదెల్పుమ. ఓ సత్యభామ ఈ నాదుడెవరే తెలుపవే పోమా. ఇక్కడ మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. సరే తీసుకొస్తాను సార్ అంటే మాధవుడికి అక్కడ మాధవికి కృష్ణుడు ఏమి హీఈస్ నాట్ ఎ స్ట్రేంజర్ టు మాధవ. జస్ట్ అది ఆయన ఏంటి యాక్ట్ చేస్తున్నాడు ఏమీ తెలియనట్టుగా, అంటే ఆమె ద్వారా చెప్పించాలని, ఆమె కృష్ణుడు ఎలాంటి వాడు ఆవిడ ద్వారా చెప్పించాలని ప్రయత్నిస్తూ నీనాదు నామధేయము వేవేగము, తొందరగా పేరేదో చెప్పాయి, మీ నాలుకుని తరుమ, నీకు ఆ మన్మధుడిని తెరవాలంటే నీకు అదొక్కటే మార్గం, నేను అతన్ని తీసుకొస్తాను, తొందరగా చెప్పవేంటున్నాను. అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, భామాకల్పంలో కేవలం టెక్నికల్ పాయింట్సే కాకుండా సాంకేతిక పరంగానే కాకుండా ఎన్నో మన అలవాట్లు, మన నమ్మకాలు, మన ఇంకా సంస్కృతి సాంప్రదాయం అన్నీ ఇలా ఇమిడ్చిపెట్టేశారు సిద్ధేంద్రియుడు. అది ఇప్పుడు కాలం మాట మాట్లాడకండి. ఇదివరకట్లో ఏంటంటే అసలు భర్త పేరు చెప్పడం అనేది లేదు, భార్య చెప్పకూడదు. ఆవిడ చేత అంటే కృష్ణుడి మీద ఉన్న ప్రేమ ఖచ్చితంగా చెప్తుంది, ఆవిడ తేవాలంటే నేను ప్రయత్నం చేస్తున్నాడు. ఆవిడ చాలా సిగ్గుపడుతుంది, ఏంటి నా నాదుడి పేరు నేను చెప్పాలా, నేను చెప్పను అంటుంది. అది ఎంతవరకు వచ్చింది. ఇప్పుడు ఇందులో సిగ్గాయన అమ్మ దరువు
నాకు చాలా ఇష్టం, మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. కొంచెం చూడండి, సిగ్గాయనో ఎమ్మ 6 అక్షరాలు. 6 అక్షరాల్లో అరగంట కూడా నేను చేయగలను, కానీ ఇక్కడ కొంతవరకు చేస్తాను నేను. అందులో ఏంటంటే నాకు సిగ్గు అవుతుంది అని చెప్తూ మరి ఆవిడ మరి కోపం వచ్చేస్తుంటుంది మాధవికి. మళ్ళీ మాధవికి కోపం రాకూడదు, కోపం వస్తే తనకే మళ్ళీ నష్టం. అందుకని పోనీ నేను పేరు నోటితో చెప్పను, నోటితో చెప్పకపోతే మరేలా చెప్తావు అంటాడు. అంటే చేతి మీద రాసి చూపిస్తాను అంటాడు. సరే కానీ అంటాడు. సరే చేతి మీద రాస్తూ చూపిస్తుండగా వెనకాల మాధవ్ చూస్తూ ఉంటుందన్నమాట. నువ్వు ముందు వెళ్తావా లేదా అని తరుగుతుంది. చేతి మీద రాసేస్తుంది. రాసి చూపించిన తర్వాత అది అసలు చూస్తే కదా అది ఏమిటది, నా మొహలా ఉంది నీ రైటింగ్, ఇక నాకేం అర్థం కావట్లేదు అంటాడు. ఆ తర్వాత రెండో ప్రయత్నంగా నేను బొమ్మ గీసి చూపిస్తాను చెప్తావా అని అడుగుతుంది. దానికేంటి నిమిషాల్లో పని చెప్పు. అప్పుడు ఆవిడ చక్కగా బొమ్మ గీసిన కృష్ణుడిది, చక్కటి కళ్ళు, తర్వాత ముక్కు, నోరు, మరి ఆ నెమలి పింఛం అన్నీ గీసి మాధవిని ఆహ్వానిస్తుంది. ఒక్కసారి చూడటు, అది చూశానని నీకు తెలుస్తుంది. చూస్తాడు, మొత్తం చూసి ఏమిటిది, ఇంతంత మీసాలు, ఇంత పొట్ట, ఈయన మీ ఆయన అంటాడు. ఇక ఆఖరిగా మరొక ప్రయత్నం చేస్తుంది. పోనీ అతను చేసే పనుల ద్వారా అతను చేసిన గొప్ప మహిమలను చూపిస్తాను కనిపెట్టి ఉంటుంది. ఏమిటంటే అతను గోపాలుడు, గోవులను పాలించేవాడు. ఆ తర్వాత ఆ గోవులను పాలించేవాడు అన్నప్పుడు కూడా అంత అర్థమైనట్టే ఉంటాడు. తర్వాత ఏంటి ఇప్పుడు నువ్వు చెప్పింది అంటాడు. అలాగే గోవర్ధనాన్ని ఆయన చిటికిన వేలు మీద పైకెత్తి ఈ గోకులాన్ని మొత్తం కాపాడాడు అని చూపిస్తుంది. సరే అన్నీ తెలుసు అంటాడు. మళ్ళీ చివరికి వచ్చేసి ఇదేమిటి అని అడుగుతాడు. తర్వాత కాళీయమర్దనం. ఈ గోవులన్నీ కూడా నీరు తాగి చనిపోవటం, ఈ గోపాలకులందరూ కూడా భయపడిపోవడం. అప్పుడు కాళీయమర్దనం చేసి వాళ్ళందరినీ కాపాడుతాడు ఆయన. కాళీయమర్దనం ఇతనేం చేస్తాడంటే, ఇంక నువ్వు పక్క దొప్పుకో అని చెప్పేసి ఆ నది చూపించి ఈయన అందులో దూకినట్టుగా దూకేసి అబ్బా చాలా జలుబు చేసేసింది, ఇందుకని నా వల్ల కాలేదు పేరు కనుక్కోవడం అంటాడు. అది అంతవరకు చూద్దాం. సిగ్గాయనమ్మ, రాగం సురటి, తాళం ఆది, చిన్న బిట్టి సాయి.
ఆ